హాయ్ అండి. వెల్కమ్ టు కృష్ణలో. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు పచ్చి నెత్తళ్ళు ఇగురు ఎలా వండాలో మీకు చూపిస్తాను రండి. ఇవ్వండి, ఇవి పచ్చి నెత్తళ్ళు చూసారా? వీటికి ఉప్పు కారం పసుపు వేసి అలా కాసేపు ఒక పావు గంట నానబెట్టి ఉంచాను. అంటే తొరిపాను అనమాట, అంటారు కదా, ఎట్లా చేయాలి చూడండి అట్లా. ఓకేనా? సరే, ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టి ఆయిల్ 2 స్పూన్లు వేసుకున్నాం. నీచు వాసన లేకుండా ఉండాలి అంటే చేపల కూరకి ఎక్కువ ఆయిల్ పడుతుందండి. గోదావరి పక్కన కదా, చేపల వాళ్ళు తెల్లవారితే చాలు వచ్చేస్తారండి మాకు. అందుకని ఒక 50 రూపాయలు చేపలు పెట్టించుకున్నాను, ఒక్కదాన్ని కదా అని. ఓకేనా? ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇదిగోండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు చిన్నగా చిన్న ముక్కల కింద కోసుకోండి. ఓకేనా? పచ్చిమిర్చి బాగా కావాలండి. ఓకే, తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ బాగా వేపాలండి. ఇలా వేపుతూ మీకు చిన్న టిప్ చెప్పిన, కరివేపాకు దూసి వేస్తారు కదా, ఈ కాడలు మిగులుతాయి కదా, ఇవి చూడండి. ఈ కాడల్ని మనం పురుగు పట్టకుండా ఉండడానికి బియ్యంలోని, పోపుల డబ్బాలోని, పప్పులు ఉప్పులు ఇడ్లీ రవ్వ ఏదైనా వాటిలో ఇవి అలాగే వేస్తే బియ్యం కూడా పురుగు పట్టవండి. ఇది నా ఓన్ ట్రిప్ అండి, నేను వేసి చూశాను, నాకు పనిచేసింది. అలా మీకు కూడా పనిచేస్తుందని ఈ చిన్న టిప్ వంటింటి చిట్కాల్లో. ఓకే, మీరు కరివేపాకు కాడలు పడేస్తారుగా, పడేసేది ఏదో కొంచెం తడి లేకుండా చూసుకొని డ్రై అయ్యాక మనం ఆ డబ్బాల్లోని పోపుల డబ్బాల్లో వేసుకుంటే సరే. ఓకే, ఇప్పుడు చూడండి, ఆనియన్స్ వేసుకోండి. ఓకేనా? ఆనియన్స్ వేసి బాగా రోస్ట్గా ఫ్రై చేయాలి. ఓకే అండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి ఫ్రై చేయాలి. ఆనియన్స్ చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇలా కొంచెం వేసి, ఆల్రెడీ మనం ఉప్పు కారం పసుపు అన్నీ కూడా చేపల్లో వేసి నెత్తల్లో వేసి పెట్టాం కాబట్టి ఇందులో వెయ్యక్కర్లేదు. ఓకేనా? అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించి పెట్టండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయినాక మనం ముందుగా తొరుపు పెట్టుకున్నాం కదా పచ్చి నెత్తళ్ళు, ఉప్పు కారం పసుపు పెట్టి కాసేపు మగ్గబెట్టాం కదా, వీటిని కర్రీలో వేయాలి. చూడండి. ఓకేనా? ఒక్క 2 నిమిషాలు సన్నని మంట మీద ఇలాగా కొంచెం మగ్గనివ్వాలి. ఓకేనా? మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం ఇందులో తొరిపెట్టాం కదా, ఈ వాటర్ని కొంచెం అలా పోసుకోవాలి నెత్తళ్ళు. ఓకే, చూడండి ఎంత బాగా మగ్గుతుంది. కలయబెట్టేయకూడదండి కూరని. చేపలు నెత్తళ్ళు కానీ కూరలు ఏదైనా విరిగిపోతాయి. ఇలా జస్ట్ అంటే సరిపోతుంది. ఓకేనా? చూసుకోండి, అడుగంటకుండగా చూసుకోండి. ఓకేనా? నెత్తళ్ళు ఎగిరి వండుకుంటేనే బాగుంటుందండి. పులుసు పెట్టుకుంటారు కానీ కొన్ని రకాల చేపలు అంటే కొర్రమీను అలాంటివి పులుసు, సందువ ప్లస్ పండుగొప్ప అలాంటివి ఇగురు పెట్టుకుంటేనే బాగుంటుంది. మా సైడ్ కొయ్యంగాని మా గోదావరిలో పడుతుందండి, సూపర్ ఉంటుంది. దాన్ని ఎగిరేసుకుంటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఆ చేపలు బొడ్డు ఉంటుందండి, అమోఘం అనమాట. ఓకే, దాన్ని ఎగురు వండుకుంటేనే బాగుంటుంది. అలాగా ఈ వర్షాకాలంలో పడే నెత్తళ్ళు ఎగురు వండుకుంటేనే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి దగ్గరగా ఎగురుతుంది అన్నప్పుడు కొద్దిగా గరం మసాలా తీసుకుని, మాకు ఇంట్లో పట్టుకున్నదేనండి, అమ్మకి పట్టేసి ఇస్తాను. ఓకేనా? గరం మసాలా జల్లుకుంటే దగ్గరగా ఎగిరిపోయాక చూడండి నెత్తలు కూడా ఎలా ఉంటే అలా ఉంటుంది. కలపకూడదండి, కదపకుండా ఉంటేనే చేపల కూర బాగుంటుంది. అడుగు అంటుతుందా లేదా అనేది చూసుకోండి. ఓకే,
కొత్తిమీర జల్లుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుని తింటే మెత్తళ్ళు ఇగురు రెడీ. ఓకే, నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి పంపించండి. ఓకే, బాయ్.